వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరని మాత్రం చెప్పొచ్చు. దాదాపు 12,700కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే మెజార్టీ స్థానాలు అంటే 8,500కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించినరని మాత్రం చెప్పొచ్చు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ముఖ్యంగా చెప్పాలంటే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు అడిగే అధికారం కల్వకుంట్ల కుటుంబానికి లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండి కొన్ని వందల మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైనరు. అన్నమో రామచంద్ర అయ్యి ఊళ్ళలో అప్పుల బాధ తట్టుకోలేక మిత్తులు కట్టలేక భూములు అమ్ముకొని చాలామంది గ్రామాలను వదిలి హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు వలస పోయి బతికే పరిస్థితి తీసుకొచ్చారు. గత 10 ఏళ్ళు ఈ దొంగలు పనికిరాని పథకాలు తీసుకొని వచ్చి బతికిన్నోనికి ఒక ఇల్లు అంటే ఇచ్చిన పాపాన అవ్వలేదు, కానీ సచినోళ్ళని మంచిగా సింగారిస్తామని చెప్పి బొందల గడ్డల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద కోట్ల రూపాయలు నాశనం చేసి సర్పంచుల జేబులు కుల్లగొట్టి వాళ్ళని అప్పుల చేసి వాళ్ళకి సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఈరోజు కూడా సర్పంచులు, మాజీ సర్పంచులు రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఈ దొంగలంట మళ్ళీ మేము ఉద్ధరిస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తామని ఎన్ని కళ్ళబొల్లి కబూర్లు చెప్పినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో ఓటేసిండ్రని మాత్రం చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2029లోనూ రిపీటే అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం. ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఫలితాలు కూడా రిపీట్ అవుతాయి. దాదాపు మెజార్టీ స్థానాలు 2/3 3/2 సీట్లు మేము గెలిచినాం. 2029లో కూడా ఇదే ఉత్సాహంతో మేము విజయం సాధిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు వివేక్, దామోదర, భట్టి, ఉత్తమ్, సీతక్క 3/2 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం. ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 87 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు భారీ ఎత్తున విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం పేరు మీద కొన్ని లక్షల కోట్లు కుంభకోణం చేయడమే కాకుండా ఆ కాళేశ్వరంలో ఈ గజ్వేల్ ప్రాంతంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ అనేక కొన్ని గ్రామాలనే నిండముంచి ఈరోజు కూడా వాళ్ళకు సరైనటువంటి నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే ఆయన ఫామ్ హౌస్లోనే వండుకుంటున్నాడు. ఆయన వల్ల ఏమైతే లేదని చెప్పి గజ్వేల్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరని మాత్రం చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కలిసి పోటీ చేసినా వాటికి వచ్చింది 33% పంచాయతీలే. భవిష్యత్తులో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఇదే పునాది. నిజంగా చెప్పాలంటే చాలా గ్రామాల్లో ఇంక్లూడ్ మా గ్రామంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2 కలిసి కుమ్మక్కయ్యి కొన్ని వార్డులు, కొన్ని సర్పంచులు, కొన్ని ఉప సర్పంచులు వాళ్ళు ముందే మాట్లాడుకొని కలిసి పోటీ చేసినాయి. మెజార్టీ గ్రామాల్లో వీళ్ళిద్దరే కనుక సపరేట్ పోటీ చేసింటే ఫలితాలు ఇంకొకలాకుండేటివి. వీళ్ళిద్దరు తోడు దొంగలే. భవిష్యత్తులో కూడా ఏ ఎన్నిక వచ్చినా వీరిద్దరు కలిసి పనిచేస్తారు. మనం చూసినాం మొన్న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బీజేపీ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి కేంద్ర మంత్రులు కావచ్చు బీజేపీ ఎవరు సకా పనిచేయకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇట్లా ఒక్కొక్క ఎన్నికల్లో వీరిద్దరు అండర్స్టాండింగ్తోని కలిసి పని చేస్తున్నారు. ఇద్దరు కలిసి పోటీ చేసిండ్రు కాబట్టి ఈ మాత్రం ఏడ్చిండ్రు, 33% వచ్చింది. లేకపోతే ఇంకా అవి కూడా వచ్చేటివి కావు 100%. కాంగ్రెస్ సర్పంచులతో సదస్సు నెలాఖరులోగా నిర్వహణకు పీసీసీ కసరత్తు, దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ అంట. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ గెలిచాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సదస్సును ఏర్పాటు చేయడానికి పీసీసీ అయితే అన్ని ఏర్పాట్లు చేయబోతున్నది. ఈ సదస్సులో ఏ రకంగా ముందుకెళ్దాం, ఏ రకంగా పల్లెల్ని అభివృద్ధి చేద్దాం అనేటటువంటిది ఒక వర్క్షాప్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ బలపడుతోంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది రామచంద్రరావు అంట. ఎక్కడ బలపడింది ఆ బీజేపీ? రామచంద్రరావు గారు 12,000 గ్రామ పంచాయతీలకు పైగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే మీరు గెలిచింది అక్కడక్కడ 500-600 గెలిచినట్లున్నారు. ఆ 500-600 కూడా అక్కడ క్యాండిడేట్ల మీద నమ్మకంతో గెలిపించారు. మీ బీజేపీ పని అయిపోయింది తెలంగాణలో. రాష్ట్రంలో 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పంచాయతీలు దక్కించుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని 3/2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్కలతో కలిసి ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవడెన్ని కుట్రలు చేసినా, ఎవడెన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పట్టం కట్టినరని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షతకు ఇదొక ఉదాహరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 18 గంటలు పనిచేసుకుంటా, అనేక సంక్షేమ కార్యక్రమాలను పేదలకు పంచిపెట్టుకుంటా, ఒక పక్క విద్య, వైద్యం, ఉద్యోగం, ఇట్లా ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో, ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసి కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంని దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా నిర్మించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు, ఆయనేం పత్తలాట ఆడట్లేదు, గంజాయి తీసుకోవట్లేదు, రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. గత పెద్దల మాదిరిగా మంత్రులకే కూడా కలిసేది కాదు. ఏమన్నా నిర్ణయాలు జరిగితే ఫామ్ హౌస్లో జరిగేటివి, అయ్యా కొడుకుల మధ్యన జరిగేటివి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధారణమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండుకుంటా గేట్లు తెరిచి ఉంటాయి. రోజు కొన్ని వందల మంది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర వచ్చి దరఖాస్తులు ఇస్తుంటారు, వాటన్నిటిని స్వీకరిస్తాడు. ఇది కదా కావాల్సింది. ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. పెద్ద పెద్ద గడిలు, కోటలు, గుహలు నిర్మించుకొని ప్రజలకు కనబడకుండా ఇట్లా మొత్తం నిర్బంధంగా ఉండడానికి ఉండే గత ప్రభుత్వంలో ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అయినా కానీ డ్రామారావు, హరీష్ రావు రోజుకొక డ్రామాలు వేసుకుంటా ముఖ్యమంత్రి గారి మీద రోజు బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరెన్ని బురద జల్లుండి, మీరెన్ని కుట్రాలు చేయండి, కుతాంత్రాలు చేయండి, మీరెన్ని నక్కజిత్తుల నాగలోకాలు వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు మీకు.
ఎందుకంటే మీరు ఫామ్ హౌస్ పాలకులు, ప్రజాపాలకులు గారు. ప్రజల కోసం పనిచేయలేదు. మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ సిరి సంపదలు పెంచుకోవడానికి పనిచేసినారు. కాబట్టే తగిన బుద్ధి చెప్పినారు. ఇకనైనా మీ బుద్ధి మారాలని కోరుకుంటాం మేము. పంచాయతీ బీసీలదే, జనరల్